బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు రౌస్ రెవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా సీఎం కేజ్రీవాల్ కస్టడీని మరో 4 రోజుల పాటు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ స్వాధీనం చేసుకున్న సీఎం ఫోన్ పాస్వర్డ్లను ఆయన చెప్పడం లేదని, అందులో కీలకమైన సమాచారం ఉందని, ఆ ఫోన్లను ఫోరెన్సిక్ పంపినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారాలు కేసుకు చాలా కీలకమని ఈడీ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఈ రోజు కోర్టులో సొంతంగా వాదనలు వినిపించారు కేజ్రీవాల్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన పార్టీని అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 100 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెబుతుందని, మరి ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తన అరెస్టుకు తగిన ఆధారాలు లేవని తెలిపారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని, సిబిఐ 31,000 పేజీల ఛార్జ్షీట్లో, ఈడీ 25,000 పేజీల ఛార్జ్షీట్లో ఎక్కడా తన పేరు లేదని తెలిపారు. అయినా తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తనను ఇరికించడమే ఈడీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 స్టేట్మెంట్లలో కనీసం 6 స్టేట్మెంట్లో తన పేరు లేదని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత 55 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీకి ఇచ్చాడని, అతడితో బలవంతంగా నా పేరు చెప్పించారని ఆరోపించారు. ఈడీకి 2 లక్ష్యాలు ఉన్నాయని, 1 తనను ఇరికించడం, 2 ఆప్ను లేకుండా చేయడమని అన్నారు.